లింగం ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్‌తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 30-35 మినిట్స్ అలా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రాక్ క్రైమ్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, గ్యాంగ్ వార్ సిరీస్. కాస్టల్ బ్యాక్‌డ్రాప్, లోకల్ పాలిటిక్స్, రివెంజ్, ఎమోషన్, పవర్ స్ట్రగుల్స్ అన్ని కలిపి చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేశారు. మరి సిరీస్ వర్త్ వాచింగా కాదా అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్‌లో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలల కన్నా ఒక టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్ అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్తాడు. ఆ జర్నీలో తన లైఫ్ ఎలా మారిందనేదే మెయిన్ స్టోరీ. ఇంకా సిరీస్ స్టార్టింగ్ నుంచి స్లోగా క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తుంది. లింగం అనే క్యారెక్టర్ డ్రీమ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్ట్రగుల్స్ అని నేచురల్ గా చూపించారు. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో పోలీస్ సిస్టమ్, లోకల్ పాలిటిక్స్, గ్యాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో డీటెయిల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. జైల్ ఎపిసోడ్స్ మాత్రం సిరీస్ కి మేజర్ టర్నింగ్ పాయింట్. అక్కడ హీరో ఎక్స్పీరియన్స్ చేసే సిచ్యువేషన్స్ వల్ల క్యారెక్టర్ కంప్లీట్ గా చేంజ్ అవడం బిలీవబుల్ గా ఉంటుంది. సిరీస్ ముందుకు వెళ్లే కొద్దీ ఎమోషనల్ డ్రామా కంటే పవర్ స్ట్రగుల్స్, రివెంజ్ ఎలిమెంట్స్, గ్యాంగ్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతాయి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనిపించే హుక్ మెయింటైన్ చేయడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మిడిల్ ఎపిసోడ్స్ లో కొంచెం స్లోగా అనిపించినా ఓవరాల్ స్టోరీ ప్రోగ్రెస్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ లో సిరీస్ అనేది ఫుల్ స్పీడ్ లో వెళ్తుంది. క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్, బిట్రేయల్స్, రివెంజ్ సెటప్స్ అన్ని ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే సిరీస్ మొత్తం బిల్డప్ చేసిన కాన్ఫ్లిక్ట్స్ కి సాలిడ్ ప్లే ఆఫ్ ఇవ్వడానికి ట్రై చేశారు. లాస్ట్ ఎపిసోడ్ లో లింగం క్యారెక్టర్ ఎమోషనల్ గా పవర్ఫుల్ వైజ్ కూడా ఒక ఇంపార్టెంట్ స్టేజ్ కి రీచ్ అవుతాడు. యాక్షన్ బ్లాక్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. కమర్షియల్ మూవీస్ లో ఓవర్ ఎలివేషన్స్ లా కాకుండా గ్రౌండెడ్ గా హ్యాండిల్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సిరీస్ మొత్తం షోల్డర్ మీద క్యారీ చేసింది యాక్టర్ కార్తిక్. స్టార్టింగ్ లో ఇన్నోసెంట్ విలేజ్ యూత్ లా కనిపించి తర్వాత లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల కంప్లీట్ గా మారిపోయే క్యారెక్టర్ ని చాలా నేచురల్ గా పెర్ఫామ్ చేశాడు. ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్, యాంగ్రీ మూమెంట్స్ అన్ని కన్వీనియన్స్ గా ఉంటాయి. ఇంకా ఫీమేల్ లీడ్ దివ్య భారతి కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్యారెక్టర్ కి కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ని బాగా క్యారీ అవుట్ చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ అండ్ విలన్స్ కూడా రియలిస్టిక్ గా పెర్ఫామ్ చేశారు. ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫీల్ అనేది కలగలేదు. సిరీస్ కి మేజర్ స్ట్రెంత్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, విలేజ్ సెటప్, గ్యాంగ్ కాన్ఫ్లిక్ట్స్, టెన్షన్ మూమెంట్స్ లో బీజం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో లౌడ్ గా కాకుండా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా రెస్ట్రిక్ ఫీల్ అనేది మెయింటైన్ చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ, విజువల్స్ అనేవి చాలా నేచురల్ గా ఉంటాయి. కన్యాకుమారి కోస్టల్ ఏరియాస్, విలేజ్ సీ బ్యాక్గ్రౌండ్స్ అన్ని రియలిస్టిక్ గా క్యాప్చర్ చేశారు. ఆర్టిఫిషియల్ కలర్ గ్రేడింగ్ ఎక్కువ లేకుండా సిరీస్ అట్మాస్ఫియర్ కి బాగా హెల్ప్ అయింది. నైట్ సీక్వెన్సెస్ కూడా క్లీన్ గా కనిపిస్తాయి. డైరెక్టర్ కంప్లీట్ గా గ్రౌండెడ్ ని అప్రోచ్ చేయరు. మాస్ ఎలివేషన్స్ కోసం అన్నెసెసరీ సీన్స్ యాడ్ చేయకుండా క్యారెక్టర్స్ యొక్క జర్నీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. గ్యాంగ్ వార్ బ్యాక్ డ్రాప్ ని రియలిస్టిక్ గా చూపించడం సిరీస్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే స్టోరీ అండ్ క్యారెక్టర్స్ మధ్య ఎక్కువ కన్వర్జేషన్స్ పెట్టడం వల్ల సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్ ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే ఇట్స్ అండ్ అబవ్ యావరేజ్ సిరీస్. లింగం సీజన్ 1 ఒక సాలిడ్ రా క్రైమ్ డ్రామా, ఫాస్ట్ పేస్డ్ యాక్షన్, రియలిస్టిక్ గ్యాంగ్ వార్ స్టోరీస్, స్ట్రాంగ్ క్యారెక్టర్ గ్రోత్, గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ సిరీస్ డెఫినెట్లీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయొచ్చు. కొన్ని ప్లేసెస్ లో ఫేసింగ్ అనేది కొంచెం స్లోగా అనిపించినా పెర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషనల్ డెప్త్ వల్ల ఆ మైనస్ ని కవర్ చేస్తాయి. ఇంకా మీరు ఆల్రెడీ ఈ సిరీస్ ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.